అందరికీ నమస్కారం. ఇది వెరీ 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 హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్. అంటే ఏంటంటే మాకు కూడా చాలామంది కొంతమంది అంటే నమ్మదగిన సమాచారం ఇది నమ్మదగిన విశ్వసనీయ సమాచారం ప్రకారము సమాచారం ప్రకారము మాకు కొంత అనాధికారికంగా మాకు వచ్చిన సమాచారం కేసీఆర్ను హరీష్ రావును ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు మాకు సమాచారం అనేది. అంటే కొంతమంది చర్చించుకుంటున్నారు సీఎంఓల బయట కొంత నిఘా వర్గాలు అంటే బయట జనాలు కొంతమంది చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఏంటిది అనేది కూడా నేను మీకు ఈ యొక్క విశ్లేషణ ద్వారా చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ మేలో లోక్సభ ఎన్నికలు ఉంటాయి. సో ఈ లోక్సభ ఎన్నికలకు రేపు పొద్దున కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మేము 10 స్థానాలు ఖచ్చితంగా 10 నుండి 12 స్థానాలు మేము గెలుచుకుంటే బలం బాగుంటుంది ఇక్కడ అనేది దానికోసము ఏం చేసుకుంటే రేవంత్ రెడ్డి ఫాస్ట్గా పావులు కదుపుతాడు. రేవంత్ రెడ్డి ఫాస్ట్గా పావులు కదుపుకుంటే దానికి ఏం చేసిండంటే ఇన్ఛార్జీలను పెట్టిండు. 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో 17 మందిని కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలను గట్టోళ్ళని చూసి ఇన్ఛార్జీలను వేసిండు. ఎందుకంటే ఖచ్చితంగా అంటే ఇన్ఛార్జీలు అయితే గెలుతారంటే గెలవరు. ఖచ్చితంగా కేసీఆర్ను అలాగే హరీష్ రావును ముయ్యాలి. కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేస్తేనే ప్రజలు నమ్ముతారు కాంగ్రెస్ను అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన విషయాలు కూడా మంత్రివర్గంలో చర్చించినట్టు కూడా సమాచారం. అంటే ఇది మాకు వచ్చిన సమాచారం మాత్రమే. ఇది నిజమా అబద్ధమా అనేది మీకు ముందే తెలుస్తుంది. ఎందుకంటే ఇంకో 4-5 రోజులలో మీకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసినట్టు. దీనికి కారణం ఏంటంటే కాళేశ్వరమే ప్రధాన కారణం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు, అలాగే నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగిపోయింది కదా. సో దానికి సంబంధించిన సమస్య ఎల్ఎన్టీ అధికారులతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం. మీరు ఖచ్చితంగా మీరే చేయాలి, ఎల్ఎన్టీ వాళ్ళు మీరే చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకు డాగు పెట్టిండు. ఖచ్చితంగా లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళని అన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే పరిణామాలు ఏంటంటే కేసీఆర్కు అలాగే హరీష్ రావుకు ఉచ్చు బిగుస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చేసింది హరీష్ రావు. దీనికి సంబంధించిన పెద్ద ఇంజనీర్ ఎవరంటే కేసీఆరే. ఈ ఇంజనీర్లు కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కానీ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే దీనికి సంబంధించిన ప్లాన్ మొత్తం కూడా మేము ముఖ్యమంత్రి డైరెక్షన్తోనే మేము చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయం కూడా ఈ యొక్క చెప్పినట్టు ఇంజనీర్లు తెలియజేసినట్టు గవర్నమెంట్కి ఇంజనీర్లు రేవంత్ రెడ్డికి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియజెప్పినట్టు సమాచారం ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేసీఆర్ కూడా కొంత ఇంజూర్డ్ అయ్యిండు, 20 రిప్లేస్ చేసారు. దీనికి పెద్ద సమయం కూడా అవసరం లేదు. ఇంకో 3-4 రోజులైతే కేసీఆర్ తిరిగే అవకాశాలు ఉంటాయి. కానీ కవిత లెక్కనే సేమ్. అప్పుడు కవిత కూడా నాకు ఆరోగ్యం మంచిగా లేదు ఇవన్నీ కూడా చెప్పారు కదా. సో దాంతో అట్లనే ప్రొలాంగ్ చేయడం కోసం కేసీఆర్ కూడా కొన్ని డ్రామాలు ఆడతాడనేది చెప్పేసి కూడా ఇది ఒక బయట సమాచారం ఉన్నది. అదే అన్నీ అనుకున్నట్టు జరిగితే కేసీఆర్ను హరీష్ రావును ఇంకో 5 నుండి 7 రోజులలో అరెస్ట్ చేస్తున్నట్లయితే సమాచారం ఉన్నది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అరెస్ట్ చేయకపోతే ప్రజలు నమ్మరు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో తీసుకుపోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి మరీ మీసం తిప్పి మరీ చెప్పిండు. సో ఆ విధంగా కనుక కేసీఆర్ను హరీష్ రావును కనుక లోపడేయకపోతే రేపు పొద్దున మన లోక్సభలో సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చేటట్టున్నది కాంగ్రెస్కి అనేది క్లియర్గా వాళ్ళకైతే అర్థమైనాయి. వాళ్ళకు నిఘా వర్గాలు కూడా అదే తెలిపినాయి. ఎందుకంటే ఈ విధంగా కనుక చేయకపోతే కేసీఆర్ను హరీష్ రావును అంటే కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా టార్గెట్ పెట్టిర్రు. ఇప్పటికే కొంతమంది మంత్రులను టార్గెట్ పెట్టిర్రు. ఎందుకంటే టార్గెట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డారు అనేది క్లియర్గా ప్రూవ్ అయింది. కొంతమంది డబ్బులు ఎగ్గొట్టిర్రు, కొంతమంది ఆర్టీసీ స్థలాలు లీజుకు తీసుకున్నారు అక్రమంగా. సో ఇదంతా కూడా బయటపడిపోయినాయి. ఇంకా చాలా ఉన్నాయి, అరాచకాలు చాలా ఉన్నాయి. ముందుగా ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ కేసీఆర్ మీదనే ఉన్నది. సో అనుకున్నట్టు జరిగితే ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే అసెంబ్లీలో కూడా రేపు పొద్దున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నది. దాంట్లో ఈ విషయం కూడా ప్రస్తావించే అవకాశాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి కూడా ఈ అసెంబ్లీలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ యొక్క కాళేశ్వరం మేడిగడ్డ గురించి కూడా ఏ విధంగా తప్పు జరిగింది ఏందనేది కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. సో మొత్తానికైతే ప్రజలందరికీ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషను స్క్రీన్ ఎందుకు పెడుతున్నారంటే రేపు పొద్దుగాల
ప్రజలందరికీ తెలవాలి. రేపు పొద్దున కేసీఆర్ని అరెస్ట్ చేసేది ఎందుకంటే గిందికి అరెస్ట్ చేసినామని చెప్పేసి ప్రజలందరికీ క్లియర్గా తెలిసిన తర్వాత అరెస్ట్ చేద్దామనే ఇది ఒక స్కెచ్చే, పర్ఫెక్ట్ స్కెచ్చే. దాదాపు ఉచ్చు బిగించినట్టే ఆల్మోస్ట్ కేసీఆర్ అలాగే హరీష్ రావు, ఎందుకంటే అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరిని లోపల పడేస్తేనే బీఆర్ఎస్ని కట్టడి చేయొచ్చు అనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్లయితే క్లియర్గా కొంత చాలామంది అనుకుంటున్నారు, జరగబోయేది కూడా ఇదే అనిపిస్తున్నది. కాబట్టి దయచేసి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలండి, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్లు నేను చదువుతా. మీ యొక్క కామెంట్లు ఏమైనా సలహాలు సూచనలు చెప్తే కూడా నేను అవి పాటిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.